నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మంజుల. ఏంది ఉట్టిదే గిన్నె చూపిస్తుంది అనుకుంటారా? గిన్నెనే కడాయి లాంటి గిన్నె. ఉండంగా సైడ్ల పొంటి నల్లగా ఇట్లా కలర్ మారుతూ ఉంటుంది కదా. ఒకసారి కడిగిన కొంచెం పోయింది. మళ్ళీ నాకు గుర్తొచ్చింది, ఈ వీడియో చేసి ఇంకెవరికైనా యూజ్ అవుతుందేమో అని వీడియో చేస్తున్నాను. ఎంకంగా అయితే కడగలేదు, జిడ్డు పట్టినట్టు ఇట్లా కలర్ మారుతూ ఉంటాయి కదా, మనం కూరలు వండినా ఫ్రైలు చేసినా. ఇది కడిగినాక చూడండి ఎంత తెల్లగా కొత్త దానిలాగా నీట్గా ఉంది కదా. ఇది కడగడానికి ఎక్కువ కష్టం ఏం పర్లేదు, తొందరగానే క్లీన్ అయింది. ఎట్లా క్లీన్ చేసినో చూపిస్తాను, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని వీడియో చేస్తున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టిన ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత సలాకితో ఇట్లా అంటే ఇట్లా గీకినట్టు అంటే వచ్చేస్తుంది చూడండి, ఇట్లా వస్తుంది. అట్లనే ఇంకా 2 నిమిషాలు ఉంచిన, మొత్తం ఒక 5 నిమిషాలు అట్లనే వేడి చేసిన. వేడి చేసేటప్పుడైతే చేతులు కానీ ఏళ్ళు కానీ ఎక్కడ టచ్ కానీ ఇవ్వద్దు, చాలా వేడిగా ఉంటుంది. చిమ్మడితో అట్లా పట్టుకొని ఈ చుట్టుముట్టు సైడ్ ఎమ్మటి కూడా వేడి చేసిన. నేను ఇక్కడ ఒక దగ్గరనే పెట్టి చూపిస్తున్నాను, వీడియో టైం ఎక్కువ అవుతుందని. సిమ్మడితో పట్టుకొని ఇట్లా సైడ్ ఎమ్మటి గీకినట్టు అంటే కూడా కొంచెం పోయింది, ఇంకా కొద్దిగా ఉంది. మొత్తం నల్లగా అయితే మారిపోయింది. నీళ్ళు జలితే అయితే నీళ్ళు కూడా ఉంటలేదు, అంత వేడిగా ఉంది, ఎగిరిపోతున్నాయి. ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత స్టీల్ పీస్ ఉంటుంది కదా, మనం గిన్నెలు కడిగే పీసు, అట్లాంటిది ఒకటి తీసుకొని గిన్నెలు కడిగే సబ్బే అంటించుకొని రుద్దేయాలి. ఇట్లా రుద్దడం వల్ల అది ఇంకా నల్ల ఉంది కదా, అదైతే పోతుంది. నేను తీసుకున్న ఈ గిన్నెది క్వాలిటీ మంచిగా ఉందేమో, తొందరగానే పోయింది, ఎక్కువ కష్టం ఏం పర్లేదు. నేనైతే కొన్ని గిన్నెలకు అసలు గీకిన రుద్దినా వెళ్ళదు, ఆ క్వాలిటీని బట్టి ఉంటుంది. ఇదైతే బాగుంది. ఇది రాతెండిది అంటారు మా సైడు. నాకు వీడియోలలో ఎక్కువ కామెంట్స్ ఏమొస్తున్నాయంటే, రాతెండి ఇవి సిల్వర్ గిన్నెలు వంటలకు వాడొద్దు, వెళ్తుంది మంచిగా కాదని చెప్తున్నారు. మనము చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న కాడి నుంచి అయితే మా అమ్మోళ్ళ దగ్గర ఇవే ఉన్నాయి, మా అత్తమ్మ దగ్గర కూడా ఇవే ఉన్నాయి. ఇవే ఎక్కువ వాడతారు వాళ్ళు. అవే నాకు కొన్ని ఇచ్చిన గిన్నెలు కూడా నా దగ్గర ఉన్నాయి. నేను కొన్నదైతే ఏం లేదు, ఇది ఒక్కటే కొన్నాను, ఈ అల్యూమినియం గిన్నె. ఇది దీంట్లో వంటలు కూరలు చేసినా ఏది చేసినా కానీ మాడదు, మంచిగా ఉడుకుతుంది. నూనె కూడా ఎక్కువ పట్టదు ఫ్రైలు చేసినా కానీ. ఒకసారి కడిగినాక ఇంకా కొంచెం ఉంది కదా, ఇది ఒకసారి లోపలంగా కూడా కడిగిన తర్వాత మళ్ళీ ఒకసారి అదే పీస్కి కొంచెం గిన్నెలు కడిగే సబ్బే అంటించుకొని మొత్తం రుద్దేస్తున్నాను. దీనికి లిక్విడ్లు కానీ వేరేటివి ఏవి వాడలేదు, మనం రోజు గిన్నెలు కడిగే సబ్బే స్టీల్ పీసేను. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇప్పుడు కొత్తగా కొనాలనుకునే వాళ్ళు ఇలాంటి అల్యూమినియం గిన్నెలు మాత్రం అస్సలు కొనకండి. ఇళ్ళల్లో వంటలు చేసుకొని తింటే హెల్త్కి మంచిది కాదని అంటున్నారు. నేను ఇది ఒక్కటి ఎందుకు అడుగుతున్నానంటే, ఇది మందంగా బాగుంది, ఇది కొత్తది. ఇంకా నుంచి నేను కూడా ఇలాంటివి కొనను. ఒక్కొక్కటి మనం ఒకటేసారి అన్నీ మారవలేం కాబట్టి ఒక్కొక్కటి మార్చుకుంటే బాగుంటుంది. దీంట్లో పల్లీలు నువ్వులు వేయించుకోవడానికి అయితే ఇది కడిగైతే కడిగినాకైతే బాగుంది కదా. ఇట్లాంటివి మీ దగ్గర ఉంటే నచ్చితే మీరు కూడా కడగండి, కానీ నాకు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.